₹20 కాయిన్ ఇది. 2019లో దీన్ని ముద్రించారంట. కానీ నేను మాత్రం ఈ రోజే ఫస్ట్ టైం చూస్తాను. వావ్, ఇదేంట్రా బాబు ₹20 కాయిన్ ఇచ్చారు అనుకున్నాను. ఒక చాట్ తింటుంటే ఆ అంకుల్ ఇవ్వడం జరిగింది ₹20 కాయిన్. ఆయనతో కూడా చెప్పాను, నా జీవితంలో ఫస్ట్ టైం అండి ₹20 కాయిన్ చూడడం అని చెప్పి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటా అని చెప్పి నేను వికీపీడియాలో చూసినప్పుడు దీనికి సంబంధించి నాకు తెలిసింది ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ హిందీలో భారత్ అని ఉంది, రైట్ సైడ్ ఇండియా అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఓకేనా, మిడిల్ లో మనకి 3 సింహాలు ఉంటాయి. ఓకేనా, 4వ సింహం కనిపించదని మీకు తెలుసు. కిందన సత్యమేవ జయతే అని హిందీలో రాయడం జరిగింది. ఈ కాయిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది విలోహం అంటే 2 మెటల్స్ తో చేయడం అనేటువంటి జరిగింది అనమాట. అంటే చుట్టూ ఉన్నటువంటి రింగ్ అనేటువంటి ఒక మెటల్ కాంబినేషన్ అయితే, మిడిల్ లో ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఒక మెటల్ కాంబినేషన్. ఓకేనా, సో ఈ మధ్యలో ఏదైతే ఉందో అది ఎల్లో కలర్ లో ఉన్నటువంటిది నికెల్ ప్లస్ బ్రాస్ అనమాట. నికెల్ ఇత్తడితో చేయడం జరిగింది. ఆ చుట్టూ ఉన్నటువంటి రింగ్ అనేటువంటిది నికెల్ ప్లస్ సిల్వర్ అంటే నికెల్ ప్లస్ వెండితో చేయడం అనేటువంటి జరిగింది అనమాట. దీని యొక్క షేప్ ఏంటంటే డో డెకాగోనల్ అంటారు దీన్ని. అదేవిధంగా దీని యొక్క వ్యాసం వచ్చేటప్పటికి, వ్యాసం అంటే ఇక్కడ నుండి వరకు కొలిచినప్పుడు, ఆ చివరి నుండి చివరికి కొలిచేటప్పటికి 27 మిల్లీమీటర్లు ఉంటుంది అనమాట. ఓకేనా, మరి ఇది ఫస్ట్ టైం చూసాను కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీతో పంచుకున్నాను. ఓకేనా, మీరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఎవరు వెంకటేష్ సార్.